శ్రీలంక క్రికెట్ 11వ వార్మప్ మ్యాచ్లో దేవదత్ పడిక్కల్ అద్భుత సెంచరీతో భారత ఇన్నింగ్స్ను నిలబెట్టాడు. 14 ఫోర్లతో 121 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. యశస్వి జైస్వాల్ 2 బంతుల్లోనే డకౌట్ అవ్వగా బౌలింగ్లో కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా చెరో 2 వికెట్లు తీసుకున్నారు. శ్రీలంక క్రికెట్ 11తో కొలంబోలో జరుగుతున్న 3 రోజుల వార్మప్ మ్యాచ్లో టీమిండియా పోరాడుతోంది. ఒకవైపు భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ 2 బంతుల్లోనే డకౌట్ అయి నిరాశపరిచితే, మరోవైపు యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ అద్భుతమైన శతకంతో భారత ఇన్నింగ్స్ను చెక్కదిద్దాడు. కీలక సమయంలో క్రీజులో నిలిచిన పడిక్కల్ 14 ఫోర్లతో 121 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకుని తన సత్తా చాటాడు. మ్యాచ్ రెండో రోజు శ్రీలంక 11 363కి 8 వద్ద తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. అనంతరం కేఎల్ రాహుల్తో కలిసి భారత ఇన్నింగ్స్ను ప్రారంభించిన జైస్వాల్ కేవలం 2 బంతులకే పెవిలియన్ చేరాడు. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ విశ్వ ఫెర్నాండో చేసిన రెండో బంతిని హాఫ్ స్టంప్కు దూరంగా వెళ్లి ఆడే ప్రయత్నంలో జైస్వాల్ గల్లీలో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. బంతిని ఆడే సమయంలో సరైన ఫుట్వర్క్ లేకపోవడం అతని వికెట్కు కారణమైంది. జైస్వాల్ వికెట్ తర్వాత బ్యాటింగ్పై ఒత్తిడి పెరిగింది. అయితే దేవదత్ పడిక్కల్ బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేస్తూ ఇన్నింగ్స్ను నిలబెట్టాడు. భారత జట్టు 100 పరుగులు కూడా పూర్తి చేయకముందే కీలక వికెట్లు కోల్పోయే పరిస్థితిలో ఉండగా పడిక్కల్ తన శైలిలో ఆడుతూ పరుగులు రాబట్టాడు. 121 బంతుల్లో 14 ఫోర్లతో సెంచరీ పూర్తి చేసి భారత శిబిరంలో ఉత్సాహాన్ని నింపాడు. అతని స్థానంలో రిషబ్ పంత్ బ్యాటింగ్కు వచ్చాడు. అంతకుముందు శ్రీలంక క్రికెట్ 11 బ్యాటర్లను భారత బౌలర్లు పూర్తిగా కట్టడి చేయలేకపోయారు. అయితే చివరి సెషన్లో స్పిన్నర్లు పుంజుకోవడంతో ఆతిథ్య జట్టు పరుగుల వేగం కొద్దిగా తగ్గింది. కుల్దీప్ యాదవ్ 18 ఓవర్లలో 76 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. మానవ్ సుతార్ 11 ఓవర్లలో 30 పరుగులకు 1 వికెట్ తీశాడు. రవీంద్ర జడేజా 15 ఓవర్లలో 64 పరుగులిచ్చి 2 వికెట్లు సాధించాడు. జైస్వాల్కు లెఫ్ట్ ఆర్మ్ పేసర్లపై ఇబ్బందులు కొనసాగుతూనే ఉన్నాయి అనే చర్చ మరోసారి మొదలైంది. ముఖ్యంగా ఆఫ్ స్టంప్కు దూరంగా వచ్చే బంతులను కట్ షాట్తో ఆడేందుకు ప్రయత్నించడం అతనికి ప్రతికూలంగా మారుతోంది. ఈ నేపథ్యంలో టీమిండియా కోచింగ్ బృందం అతని టెక్నిక్పై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది.